హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో ఉగ్గాని ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, నూనె. పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చాలండి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. అందులో నీళ్లు పోసి మురమురాలు వేసి కడగాలండి. ఇలా కడగడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి 10 నిమిషాలు నాననివ్వాలి. నేను ఇక్కడ కర్నూలు బొరుగులు వాడుతున్నానండి. కర్నూలు బొరుగులు అయితే ఉగ్గానికి బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాల తర్వాత జీలకర్ర వేసాను. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత పసుపు వేస్తున్నాను. తరువాత కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేపాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక వీటన్నిటినీ కొద్దిగా కలపాలి. ఆ తరువాత కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. ఆ తరువాత కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న మురమురాలు నీరు పిండేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానకూడదండి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా నీరు పిండేసిన బొరుగుల్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో
పుట్నాల పొడి కలుపుకోవాలండి. ప్లెయిన్ పుట్నాల పొడి అంటే ఉప్పు ఏమి వేయకుండా ఉన్నటువంటి పుట్నాల పొడి. పుట్నాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది సాధారణంగా బజ్జీలతో తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching the video.